విద్యార్థులకు పరిశోధనాత్మక విద్యను అందించేందుకు అపోలో విద్యా సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు విద్యార్థులు తల్లిదండ్రులకు కోర్సుపై అవగాహన కల్పించేందుకు విజయవాడలోని తాజ్ వివాంతా హోటల్లో అపోలో లీచెస్టర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరిట సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపోలో సంస్థ ప్రతినిధులతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుత నైపుణ్యాలకు తగ్గట్టు విద్యార్థులకు తక్కువ వ్యయంతో పరిశోధనలతో కూడిన విద్యను అపోలో సంస్థ అందిస్తోందని సంస్థ ప్రతినిధి విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా కంప్యూటర్ సైన్స్ BBA 3 ఏళ్ల కోర్సును రూపొందించామన్నారు. ఎలాంటి కెరియర్స్ చూస్ చేసుకోలేదు, ఏఐ, కంప్యూటర్ సైన్స్, BBA, ఇంజనీరింగ్ ఇలాంటి విషయాలు నేర్పడానికి వి బ్రాట్ డిగ్నిటరీస్ ఫ్రమ్ UK. సో దీని ప్రైమరీ విషయం ఏంటంటే అండి 2+1 ప్రోగ్రామ్ అని లెస్టర్ అపోలో కలిసి లాంచ్ చేశాము. అండ్ 2+1లో ఫస్ట్ 2 years చిత్తూరులోను అండ్ ఫైనల్ ఇయర్ లెస్టర్లోను చదువుకుంటారు పిల్లలు. అండ్ అందులో 2 కోర్సెస్ ప్రైమరీగా, ఒకటి కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, AI, దాని తర్వాత సైబర్ సెక్యూరిటీని కొన్ని కోర్సెస్ లాంచ్ చేశాం. అది కాకుండా BBAలో BBA విత్ AI అని చెప్పేసి ఇంకో కోర్స్ లాంచ్ చేసామన్నమాట. ఈ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి ఏమో ప్రతి ఒక్క స్టూడెంట్ అప్లై చేయొచ్చు, వెదర్ ఇట్ ఇస్ BPC ఆర్ MPC, ఏ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈస్ అప్లయింగ్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద స్కాలర్షిప్. డిపెండ్స్ ఆన్ ద ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద ఫుల్ 3 years స్కాలర్షిప్ అండి. ప్రతి ఒక్క యూనివర్సిటీ మన ఇండియాలో చూసుకుంటే రీసెర్చ్ బేస్డ్ కాదు. అండ్ ఇందులో మనం ఏం చేసామంటే ఫస్ట్ రీసెర్చ్ ఒకటి స్టార్ట్ చేసి ఆ రీసెర్చ్ మీద మనం పిల్లలకి నేర్పిస్తున్నాం అనమాట. సో ఆ రీసెర్చ్ సెంటర్ పేరు CDHPM అని చెప్పి స్టార్ట్ చేశాము. అండ్ ఆ CDHPM బేస్ మీద పిల్లలకి నేర్పుతున్నాం.